హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇందులో అప్కమింగ్ ఓటీటీ మూవీస్ ప్రీమియర్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని వచ్చాను. ఇది పార్ట్ 2 వీడియో. మీరు ఇంకా పార్ట్ 1 వీడియోని కానీ చూడకపోయి ఉంటే అందులో టోటల్ 21 ఓటీటీ మూవీస్ వరకు అయితే ఉన్నాయి. లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి గివ్ అవే అయితే ఉంది. గివ్ అవే జియో సినిమా లాగిన్ అయితే ఇస్తాను, 2 months లాగిన్ అయితే ఇస్తాను. సో దీనికి మీరు చేయాల్సిన టార్గెట్ వచ్చేసి ఈ వీడియోకి 24 hours 20K వ్యూస్ వచ్చే విధంగా రీచ్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి దాన్ని నాకు స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ లేకుంటే టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ అయితే చేయండి. స్క్రీన్ షాట్ వచ్చేసి సో అక్కడి నుంచి విన్నర్ అయితే రివీల్ అయితే చేస్తాను. సో 20Kకి ఈ వీడియో అనేది రీచ్ అవ్వగానే విన్నర్ అయితే రివీల్ చేస్తాను. జియో సినిమా లాగిన్ అయితే ఇస్తాను. సో అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నెట్ఫ్లిక్స్ అండ్ ఎస్టార్ ఫిల్మ్స్ వారు కలిసి ఒక బెస్ట్ కంటెంట్ సిరీస్ని మన ముందు తీసుకుని వస్తున్నారు. అదే ది రైల్వే మెన్ సిరీస్. వచ్చేసి ట్రూ స్టోరీ ఇన్స్పైర్డ్గా ఉండబోతుంది. లైక్ ఇది 1984 ఇయర్లో భోపాల్ రైల్వే స్టేషన్లో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా మన ముందుకైతే వస్తుంది. 1984 భోపాల్ రైల్వే స్టేషన్లో పక్కనే ఉన్న గ్యాస్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ అనేది లీక్ అయితే అవుతుంది. సో అది ఎలాంటి గ్యాస్ అంటే దాన్ని పిలిస్తే ప్రాణాలు పోతాయి. సో అక్కడి నుంచి ఆ రైల్వే స్టేషన్ నుంచి పీపుల్స్ ఎలా సర్వే అయ్యారు, రెస్క్యూ టీమ్ వాళ్ళని ఎలా కాపాడారు, సో దాన్ని మనకి టోటల్గా 4 episodes చూపించబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్లో వచ్చేసి మాధవన్, కేకే మీనన్ అండ్ దివ్యేందు అయితే లీడ్లో యాక్ట్ చేశారు. మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి November 18th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెంబర్ 2, అపూర్వ. ఈ మూవీని థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. మూవీ వచ్చేసి థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. మూవీలో కంటెంట్ వచ్చేసి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిన మన హీరోయిన్ హఠాత్తుగా మిస్ అవుతుంది. ఒక గ్యాంగ్ అయితే తన్ని కిడ్నాప్ అయితే చేస్తారు. సో ఆ గ్యాంగ్ నుంచి తను ఎలా సర్వే అయ్యి తప్పించుకుంది అనేది ఈ మూవీలో ఉండబోతుంది. మూవీలో వచ్చేసి తారా సుతారియా, అభిషేక్ అండ్ రాజ్పాల్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి November 15th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఒరిజినల్ ఆడియో హిందీ, తెలుగు కూడా ఉంటే రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 3, మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్. ఈ సిరీస్ గాడ్జిల్లాకి స్పిన్ ఆఫ్కి అయితే వస్తుంది. ఇది యాక్షన్, అడ్వెంచర్, డ్రామా, సైన్స్ ఫిక్షన్, మిస్టరీగా అయితే ఉండబోతుంది. ఇందులో టోటల్ 10 episodes మన ముందు తీసుకుని వస్తున్నారు. సిరీస్ ప్లాట్ వచ్చేసి మోనార్క్ లెగసీ ఫ్యామిలీ సీక్రెట్స్ ఎక్స్ప్లోర్ జర్నీ అనేది ఇందులో మనకి చూపించబోతున్నారు. ఇందులో టోటల్ 10 episodes మనకి ఫస్ట్ 2 episodes November 17th యాపిల్ టీవీ ప్లస్లో ప్రీమియర్ చేయబోతున్నారు. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి 2024 year January 12th అవుట్ అవుతుంది. నెంబర్ 4, రెబల్ మూన్ పార్ట్ 1. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ డ్రామాగా అయితే ఉండబోతుంది. లైక్ ఇది స్టార్ వార్స్కి ఇన్స్పైర్డ్గా ఫిలిం అయితే వస్తుంది. డైరెక్టర్ జాక్ స్నైడర్ దీన్ని 2 partsగా తీశారు. పార్ట్ 1 రిలీజ్ వచ్చేసి December 22nd ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెంబర్ 5, లియో. ఇది యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం స్టారింగ్ విజయ్, సంజయ్ దత్, త్రిష అండ్ అర్జున్ సజ్జా. ఇది ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్కి ఇన్స్పైర్డ్గా వచ్చినట్టు మనకి తెలుసు. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ వరకు యాస్టీస్గా దింపేశారు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి కంప్లీట్గా చేంజ్ అయితే చేసేశారు. స్టోరీ మాత్రం సేమ్. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ థియేటర్స్లో కలెక్షన్స్ వైజ్గా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇంకా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే 50% ఆడియన్స్కి ఈ మూవీ తెగ నచ్చింది. ఇంకా 30% ఆడియన్స్లో ఈ మూవీ యావరేజ్. ఇంకా 20% ఆడియన్స్కి ఈ మూవీ అనేది నచ్చలేదు. నా దృష్టిలో ఈ మూవీ అనేది గుడ్ ఫిలిమే. నాకైతే ఈ మూవీ నచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీని మళ్ళీ మినీ స్క్రీన్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి November 16th డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేసేశారు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి తెలుగు, తమిళ్ వర్షన్స్ అనేవి అందుబాటులో అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ అనేది ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 6, బిలీవర్ 2. ఇది సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. యాక్చువల్గా ఇది 2018 yearలో వచ్చిన బిలీవర్ ఫిలింకి సీక్వెల్ పార్ట్కి అయితే వస్తుంది. బిలీవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా 2 అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మూవీ మనకి November 17th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 7, గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వెల్గా వచ్చిన సిరీస్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్. సిరీస్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, రొమాన్స్ డ్రామాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సిరీస్కి జియో సినిమా వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే యాడ్ అయితే చేయబోతున్నారు. తెలుగు, తమిళ్,
హిందీ అండ్ కన్నడ ఆడియోస్ అనేవి ఈ మంత్ ఎండ్ లోపల మనకి చూడడానికి జియో సినిమాలో అందుబాటులో అయితే ఉంటాయి. లైక్ చెప్పాలంటే ఈ వీక్లో హిందీ ఆడియో అనేది యాడ్ అయితే చేయబోతున్నారంట. కొరవ రిమైనింగ్ ఆడియోస్ మనకి ఎండ్ ఆఫ్ మంత్ లోపల వచ్చేస్తాయి. నెంబర్ 8 ది చిల్డ్. ఇది యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. మూవీ అయితే చాలా బాగుంది, మస్ట్ వాచ్ ఫిలిం ఇది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొరియన్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. సో హిందీ వచ్చిన వారు చూసే పని అయితే చూసేయండి, లేదు తెలుగు చూస్తాము అంటే మరి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. తెలుగు తమిళ్ ఆడియోస్ అనేవి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు యాడ్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9 బెర్లిన్. ఇది మనీ హిస్ట్కి స్పిన్ ఆఫ్ అయితే వస్తుంది. బెర్లిన్ క్యారెక్టర్ ప్రీక్వెల్ స్టోరీని మన ముందు తీసుకుని వస్తున్నారు. సో బెర్లిన్ క్యారెక్టర్ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. మనీ హిస్ట్లో ఈ జన్మలో తన క్యారెక్టర్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఈ బెర్లిన్ సిరీస్ కూడా సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. చూద్దాం. మనకి డిసెంబర్ 29కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేయబోతున్నారు. స్పానిష్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 10 డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3. సిరీస్ వచ్చేసి మైథాలజీ యాక్షన్ యానిమేషన్కి అయితే ఉంటుంది. సిరీస్ అయితే మినీ ఎపిసోడ్స్తో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సీజన్ 3 కోసం ఆడియన్స్ అయితే తెగ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, హాట్స్టార్ వారు ఈ సిరీస్ని ఈ నవంబర్ మంత్లోనే ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. లైక్ మనకి నవంబర్ 3rd వీక్లో కానీ లేకుంటే 4th వీక్లో కానీ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. ఈ నవంబర్ మంత్లోనే మనకి సీజన్ 3 అనేది హాట్స్టార్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 11 గోస్ట్. మూవీ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ హీస్ట్ యాక్షన్ డ్రామాగా అయితే వచ్చింది. స్టారింగ్ శివరాజ్ కుమార్, జయరామ్, అర్చనా జాయ్స్ అండ్ అనుపమ్ ఖేర్ గారు అయితే లీడ్లో యాక్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నన్ను చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. డైరెక్టర్ శ్రీనివాస్ గారి నుంచి నేను బిర్బల్ ట్రిలాజీ మూవీ చూసి ఈ మూవీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఈ మూవీ రీచ్ కాలేకపోయింది. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే అస్సలు డిసప్పాయింట్ చెప్పాలి. అస్సలు లేని వ్యక్తిని ఉన్నాడు అని చెప్పేసి నమ్మించి ఇంత పెద్ద బిగ్ హీస్ట్ చేయడం అనేది, దీనికి పార్ట్ 2 కూడా ఉందంట. సో తీస్తారో లేదో కూడా తెలీదు. అయితే ఇవి ఓవరాల్గా 1 టైం యావరేజ్ ఫిలిం ఇది. సో ఫ్రెండ్స్, మనకి రీసెంట్గానే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేశారు కదా. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో లేట్గానే రిలీజ్ చేయబోతున్నారు. మనకి లాస్ట్ మంత్ కన్నడ వర్షన్ అనేది రిలీజ్ అయితే అయిపోయింది కదా. అందుకే కన్నడ వర్షన్ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్లో 30 డేస్కి ప్రీమియర్ చేద్దామని ఉన్నారు. సో ప్లానింగ్ వచ్చేసి నవంబర్ 17th నుంచి G5 ప్లాట్ఫామ్లో కన్నడ వర్షన్ అనేది చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 12 కొన్ని మూవీస్ అయితే ఉంటాయి, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటారు ఆడియన్స్. అందులో ఇది ఒకటి. గణపత్ స్టారింగ్ టైగర్ ష్రాఫ్ అండ్ కృతి సనన్. మూవీ థియేటర్స్లో వచ్చి ఫ్లాప్ అయితే అయింది. చాలా లెస్ కలెక్షన్స్ ఈ మూవీకి రావడం జరిగింది. అయినా ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి లేరు. 8 వీక్స్కే ఓటీటీ అగ్రిమెంట్ అనేది రాసుకున్నారు. లైక్ మనకి డిసెంబర్ 2nd హాఫ్లో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది, ఆల్ వర్షన్స్. నెంబర్ 13 గేమ్ ఆఫ్ థ్రోన్స్. సిరీస్ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఆర్ రేటెడ్ 18+ కంటెంట్. ఇందులో టోటల్ 8 సీజన్స్ వరకు అయితే ఉన్నాయి. అందులో టోటల్ 73 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఈ 73 ఎపిసోడ్స్కి మనకి తెలుగు ఆడియో అనేది నవంబర్ 3rd వీక్ లేకుంటే 4th వీక్ లోపల వచ్చేస్తాయి. సో ఈ వీక్లో వచ్చేసి సీజన్ 1కి తెలుగు ఆడియో అనేది యాడ్ అయితే చేయబోతున్నారు. మనకి ఎనీ టైం ఆడియో అనేది యాడ్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. టుడే అండ్ టుమారో ఎప్పుడైనా రావచ్చు. ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఫ్రెండ్స్, ఈ లిస్ట్లో మీరు ఏ మూవీని సిరీస్ని చూద్దామని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.